జిల్లా కోహెడ మండలంలోని శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయునిపై విశ్వాసంతో మోయతుమెద వాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారన్నారు. సింగరాయని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హుస్నాబాద్ ప్రాంతం అంతా మంచి వర్షాలతో ఉండాలని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలుపుతూ అందరిపై లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరే విధంగా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. पद्मास्ते सुगंधे वक्षस्थले पुण्य सुजायमानै नमोदमानै रविमन्यमानै पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घवायु शतमानं भवति शतायुः पुरुषस्य देहेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पूर्णायुष्याभि वृद्धिरस्तु अखण्ड लक्ष्मी साहस सिद्धिरस्तु मनोभिलषित कामना सिद्धिरस्तु सकल नमस्ते 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 रुद्रुनी కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతుమెద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముత్యులు ముత్యు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.